హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీషా వ్లాగ్స్. సో ఈరోజు మన ఛానల్లో అయితే బ్రేక్ఫాస్ట్ ఐటమ్ అనేది చేస్తున్నాను అనమాట. డైలీ కుకింగ్ వీడియోస్లో రైస్, కర్రీస్ ఇవన్నీ చేస్తున్నాను కదా. ఈరోజు కొంచెం డిఫరెంట్గా బ్రేక్ఫాస్ట్ అనేది చేశాను. ఈ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి అరబిక్ ఫుడ్ అనమాట. అరబీ బ్రేక్ఫాస్ట్. సో అరబిక్ భాషలో చెప్పాలి అంటే ఇది నేమ్ వచ్చేసి బలలిత్ అంటారు. మరి బలలిత్ ఎలా చేస్తానో, ఏమేమి వేసి చేస్తున్నానో, ఈ బలలిత్లోకి ఎగ్ ఆమ్లెట్ కూడా వేసానమాట. ఎగ్ ఆమ్లెట్, బలలిత్ ఈ రెండు కలిపి చేస్తున్నాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికైతే మాత్రం ట్రై చేయండి. సో ఈరోజు బలలిత్కి కావాల్సిన ఐటమ్స్ తయారు చేసే విధానం అయితే చూద్దాం రండి. బలలిత్కి కావాల్సిన ఐటమ్స్ సేమియాలు, షుగరు, 2 ఎగ్స్ అయితే తీసుకున్నాను, 1 కప్పు వాటరు, యాలకుల పొడి, కుంకుమ పువ్వు, బటరు. బలలిత్కి కావాల్సిన ఐటమ్స్, ఎగ్ ఆమ్లెట్కి కావాల్సిన ఐటమ్స్ అయితే ఇవన్నమాట. చూసారు కదా. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని అది కొంచెం హీట్ అయిన తర్వాత బటర్ వేసాను. బటర్ వేసిన తర్వాత వెంటనే సేమియాలు కూడా వేసేసాను. సో సేమియాల్ని కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను అనమాట, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. సో అరబీ వాళ్ళు చాలా ఇష్టంగా తింటారనమాట ఈ ఐటమ్ అయితే. చూసారు కదా. సేమియాలు ఇలా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి. సేమియాలు అలా కొంచెం బ్రౌన్ వచ్చేంత వరకు అలా ఉంచి పక్కన ఇక్కడ కప్పు వాటర్ తీసుకున్నాను కదా, ఈ కప్పు వాటర్లో కుంకుమ పువ్వు అయితే వేసేసాను అనమాట. ఇలా వాటర్లో వేసుకుని పెట్టుకుంటే కుంకుమ పువ్వు కొంచెం కలర్ అనేది దిగుతుంది కదా. చూసారు కదా. కలర్ కొంచెం షేడ్ అవుతుంది కాబట్టి ముందుగానే ఇలా కలిపి పెట్టుకున్నాను కుంకుమ పువ్వు వాటర్ అయితే. ఇక్కడ సేమియాలు అయితే కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినాయి. చూసారు కదా. ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన సేమియాల్లో కుంకుమ పువ్వు వేసిన వాటర్ అయితే వేసేసుకున్నాను. చూసారు కదా. ఈ వాటర్లో కొంచెం సేమియాలు అయితే ఉడకనిస్తున్నాను. ఇలా వాటర్లో సేమియాలు ఉడికిన తర్వాత వాటర్ కొంచెం ఇంకిపోయిందనమాట. కొంచెమే వాటర్ ఉంది కాబట్టి ఇప్పుడు షుగర్ అనేది యాడ్ చేస్తున్నాను. 2 స్పూన్స్ అయితే షుగర్ వేసుకున్నాను. షుగర్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకుంటున్నాను. ఇప్పుడు కూడా కొంచెం వాటర్ అనేది యాడ్ అవుతుంది కదా, షుగర్ వేసాం కదా. సో ఈ విధంగా అయితే ఉందన్నమాట షుగర్ వేసిన తర్వాత. అలాగే కొంచెం యాలకుల పొడి కూడా వేస్తున్నాను. చూసారు కదా. యాలకుల పొడి అండ్ కుంకుమ పువ్వు ఈ రెండు ఫ్లేవర్ అయితే చాలా బాగా వస్తుంది అనమాట ఈ రెసిపీకి అయితే. సో యాలకుల పొడి అయితే ఒక 2 స్పూన్స్ వేసాను. షుగర్ కూడా ఒక 2 స్పూన్స్ అయితే వేసాను అనమాట. సో ఇవి వేసిన తర్వాత మొత్తం అంతా కూడా ఇలా కలిపేసుకుంటున్నాను. కొంచెం వాటర్ అనేది ఉంది కాబట్టి. సో చూసారు కదా. ఈ వాటర్ అంతా కూడా ఇంకిపోయేంత వరకు సేమియాలను అయితే ఇలాగే ఉడకనిస్తున్నాను అనమాట. సో ఇలా కలిపేసుకుని మూత పెట్టేసుకుంటున్నాను. సో చూసారు కదా. మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే వాటర్ అంతా ఇంకిపోయింది. పొడి పొడిగా చాలా బాగా బలలిత్ రెడీ అయిపోయింది. సో ఇదన్నమాట బలలిత్ రెసిపీ. చాలా సింపుల్గా అయిపోయింది. మొత్తం ఒకసారి అంతా కలిపేసుకున్న తర్వాత ఇలా మూత పెట్టుకుని పక్కకు పెట్టేసుకున్నాను. అదే స్టవ్ పైన ఇంకొక కడాయి పెట్టుకుని ముందుగా 2 ఎగ్స్ అయితే తీసుకున్నాను కదా, వీటిలోకి అయితే కొంచెం యాలకుల పొడి వేస్తున్నాను అనమాట. ఇక్కడ కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశాను. సాల్ట్, యాలకుల పొడి కూడా వేసుకుంటున్నాను ఎగ్ ఆమ్లెట్ కోసం అనమాట ఇది. ఇలా కొంచెం సాల్ట్, యాలకుల పొడి వేసుకుని మొత్తం అంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకుంటాను ఎగ్స్ని. ఇలా మిక్స్ అయిన ఎగ్స్లో కొంచెం కుంకుమ పువ్వు కూడా యాడ్ చేస్తున్నాను. సో ఇది కూడా వేసిన తర్వాత ఒకసారి అంతా కలిపేసుకుని చూసారు కదా. ఇలా కలిపేసుకున్న తర్వాత ముందుగానే మనం కడాయి పెట్టుకున్నాం కదా, ఇందులో కొంచెం బటర్ వేస్తున్నాను. ఇలా బటర్ కొంచెం కరిగిన తర్వాత సో ఇదంతా కూడా ఇలా కడాయికి కొంచెం బటర్ అంతా కూడా ఇలా కలుపుకున్న తర్వాత
కలిపి పెట్టుకున్న ఎగ్ అయితే వేసేసుకుంటున్నాను. బలాలిత్ ఫ్లేవరు, ఆమ్లెట్ ఫ్లేవర్ కూడా చూసారు కదా, కుంకుమ పువ్వు, యాలకుల పొడి. సో ఈ ఫ్లేవర్ అయితే చాలా బాగా వస్తుందన్నమాట. ఈ రెండిటికి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే మాత్రం ఈ రెండు అని చెప్పొచ్చు. సో చూసారు కదా, పైన కూడా కొంచెం యాలకుల పొడి అనేది యాడ్ చేశాను ఆమ్లెట్ పైన. ఆమ్లెట్ కూడా రెడీ అయిపోయింది కాబట్టి ఆమ్లెట్ని కూడా ఒక పక్కకి ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని ఆమ్లెట్ని అయితే ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ ఆల్రెడీ రెడీ అయిన బలాలిత్ ఉంది కదా, ఇదైతే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. పొడి పొడిలాడుతూ చాలా బాగా అనేది వచ్చిందనమాట. సో చాలా ఈజీగా కూడా అయిపోయింది, చూసారు కదా. సో ఈ బ్రేక్ఫాస్ట్ అయితే మాత్రం అరబీ వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. సో చూసారు కదా నేను చేసే పద్ధతి అయితే. సో ఇదంతా కూడా ఇలా ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను, చూసారు కదా. ఇలా ఒక ప్లేట్లోకి తీసుకున్నాను బలాలిత్ అంతా కూడా. అలాగే ఎగ్ ఆమ్లెట్ వేసాను కదా, అది కూడా చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో ఆ ఎగ్ని కూడా నేను ఈ బలాలిత్లో వేసేసుకుంటున్నాను. చూసారు కదా, ఇలా చిన్న చిన్న పీసెస్గా ఎగ్ ఆమ్లెట్ అనేది కట్ చేసి పెట్టుకున్నాను. ఈ ఆమ్లెట్ని బలాలిత్ పైన వేసేసుకుంటున్నాను. చూసారు కదా, ఈ విధంగా అయితే వేసుకున్నాను అనమాట. తినడానికి కొంచెం ఈజీగా ఉండడానికి చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేశాను. సో చూసారు కదా, నేను చేసిన రెసిపీ అయితే బలాలిత్ అండ్ ఎగ్ ఆమ్లెట్ అనమాట. సో ఇలా కొంచెం ఆమ్లెట్ తీసుకుని కొంచెం బలాలిత్ తీసుకుని ఇలా తీసుకుని తింటే మాత్రం చాలా బాగుంటుంది. సో చూసారు కదా, ఈరోజు నేను చేసిన బలాలిత్ ఎగ్ ఆమ్లెట్. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి.